దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? 50 దినాలు ఎంతో శక్తివంతంగా ప్రభు జరిగిస్తున్నాడు. చాలా బలంగా రండి బెల్లంపల్లి ఒకరోజు 2 రోజుల కొరకైనా ఆత్మీక ఆరోగ్య ఆర్థిక ప్రతి పోరాటాన్ని అణిచి దేవుని కృపని అధికంగా పొందుటకు దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. తల్లి విడిచిన తండ్రి మర్చిన మరువని దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీపై కృప చూపే దేవుడు. ఆయన నీతో ఉండి నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఈరోజు ఎంతమంది బిడ్డలు దిగులుతో, బాధతో, చింతతో, వేదనతో ఉన్నారు? ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉంది. దేవుడు మన విషయంలో ఎన్నో కృపలు చూపే దేవుడు. ఈరోజు వాగ్దానం ఒక మాట నేను చదవనా? చూడండి, 9వ కీర్తన అద్భుతమైన మాట. మరి 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. మహాదుర్గం, దుర్గం కాదండి, మహాదుర్గం. నలిగిన వారికి ఆపత్కాలంలో, నలిగిన వారికి ఆపత్కాలంలో, వింటున్నారు? మహాదుర్గం. నువ్వు నలిగిన నిన్ను అంటే మహాశ్రమలలో, కష్టాల్లో, ఏంటంటే వేదనలో, దుఃఖంలో ఉన్న నీకు ఒక ఆశ్రయంగాను, ఒక దుర్గంగాను దేవుడు ఉంటాడట కదండి. ఈరోజు చూడండి, ఎంతమంది నలిగిన వారికి, శ్రమలలో ఉన్న వారికి ఆయనే బలం, ఆయనే ఆశ్రయమై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నలిగిన నీ జీవితం, నలిగిపోయావా, విరిగిపోయావా, పగిలిపోయావా, కృంగిపోయావా? కృంగిన వారిని, నలిగిన వారిని దేవుడు ఆశ్రయం ఇస్తాడట. ఆశ్రయించి ఆశ్రయపురముగా ఉంటాడంట వాళ్ళకి. అది కరెక్ట్ వర్డ్. ఏంటంటే మహాదుర్గం అంటే ఇక ఆయన స్టాండర్డ్గా నీకోసం నా కోసం నిలబడతాడు. కాబట్టి నలిగిన దేవుడు, నలిగి విరిగిన వారిని పట్లే కదా కృప చూపే దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. నలిగిన నిన్ను, విరిగిన నీకు నేనే నీకు తోడుగా ఉండి విడిపిస్తానని ఎవరు చెప్తారు? ఈ భూమి మీద ఎవరున్నారు చెప్పండి? దేవుడు నీకు ఇస్తాను ఈ చక్కటి మాట. నలిగిన నీకు, విరిగిపోయిన నీకు దేవుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని పుట్టించడానికి ఈ వాగ్దానం. కాబట్టి అందరూ దేవుని స్తుతించండి. విరిగిపోయావా, నలిగిపోయావా, ఎన్ని కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నావా, దేవుని కృప నీకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి ధైర్యం ఉండి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. మహాదుర్గము, నేను నీకు బలమైన కోటగా ఉంటా. నలిగిన నిన్ను, విరిగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని లేవనెత్తదని ఈరోజు వాగ్దానం. విరిగిన వారిని, నలిగిన వారిని లేవనెత్తాడు అంటే ఆయన స్టాండ్గా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిగ్రస్తులు, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బాధ అన్నిటి నుంచి విడిపించి నేను ఎవ్వరు లేని మహాదుర్గంగా ఉండి వారికి తోడుగా ఉండి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేసి సంఘాలు, సేవకులు, అపోస్తుల బోధలు పెరిగి అయ్యా జరుగుతున్న ప్రార్థనలు ఒక విజయం, అద్భుతం జరిగించి మా ప్రతి ఒక్కరికి తండ్రిగా, రక్షకుడిగా నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డల వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. 50 దినాలు జరుగుతున్నాయి. ఒక్కరోజు 2 రోజులు బెల్లంపల్లి రండి. అక్టోబర్ 16 ముగింపు సభ బెల్లంపల్లిలో. ఇది 13వ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగా. ప్రైజ్.